సరే, ఇంకొకటి ప్రధానంగా మీరు చెప్తుంది ఏంటంటే ఇది రాజకీయం అంటున్నారు. ఓకే, మీరు ఒకటి ఇంజనీర్ల రిపోర్ట్ ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే ఇంజనీర్లు మీరు అంటున్నారు రాజకీయంగా అంటున్నారు, కానీ ఆయన ఒక స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంజనీర్లు ఈ ప్రాజెక్ట్ వద్దన్నా కూడా కేసీఆర్ ముందుకు పోయిండు అని చెప్పి ఒక టెక్నికల్గా చెప్తున్నాడు కదా, దాన్ని ఏమంటారు మరి? ఈ విషయంలో కొద్దిగా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నేను లైవ్ చూశాను, అసెంబ్లీలోనే ఉండి లైవ్ చూశాను. ఆ రోజు ఏమన్నాడంటే రిటైర్డ్ ఇంజనీర్స్ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా చదివారు. అందులో రిటైర్డ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్గా పనిచేసిన చంద్రమౌళి గారు ఉన్నారు, ఈ ప్రస్తుత ప్రెసిడెంట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ ఇంజనీర్లు అనంతరాములు గారి పేరుంది, ఆయనతో పాటుగా మన వెంకటరామారావు గారి పేరుంది, దామోదర్ రెడ్డి గారి పేరుంది. దామోదర్ రెడ్డి గారు మొన్నటి వరకు ప్రెసిడెంట్గా పనిచేశారు. సో వీళ్ళందరూ కూడా చాలా ప్రముఖ రిటైర్డ్ ఇంజనీర్స్, వాళ్ళ సర్వీస్ అంతా తెలంగాణలో గడిపిన వాళ్ళు, నీటిపారుదల రంగం మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులు. ఈ 5గురిని కేసీఆర్ గారే ప్రభుత్వం తరఫున 2 హెలికాప్టర్లు ఇచ్చి దాని మీద సర్వే చేయమని పంపించారు, ఏరియల్ సర్వే. వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ జాగ్రత్తగా వినాలి. వారికి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే మేడిగడ్డ దగ్గర లిఫ్ట్ చేసి 160 టీఎంసీలను మిడ్ మానేర్లో పోయాలి. లిఫ్ట్ చేయాల్సింది మేడిగడ్డ బ్యారేజ్, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడ లిఫ్ట్ చేయాలి. తీసుకుపోవాల్సింది మిడ్ మానేర్కు. సాధ్యాసాధ్యాలను మీరు పరిశీలించి చెప్పండి అని అన్నాడు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏమన్నారంటే ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టవచ్చు, ప్లస్ 105 మీటర్ల ఎత్తున కూడా కట్టవచ్చు అన్నారు వాళ్ళు. రెండోది ఏం చెప్పారు, అక్కడి నుంచి మిడ్ మానేరుకు తీసుకుపోవడం అనేది అసాధ్యము అన్నారు. ఇక్కడ 2 వేర్వేరు అంశాలు. వాళ్ళు మిడ్ మానేరుకు తీసుకుపోవడం అసాధ్యం అని చెప్పిండ్రు. ఎందుకు అంటే తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైను అడ్డం వస్తుంది, భూపాలపల్లి సింగరేణి బొగ్గు గనులు అడ్డం వస్తాయి, భూగర్భ గనులు. ఇట్లా గోదావరి ఖని మీది పోతే గోదావరి ఖని భూగర్భ గనులు అడ్డం వస్తాయి. అంటే అదంతా కంటిన్యూస్ బెల్ట్, తాడిచెర్ల, భూపాలపల్లి, మంతిని, గోదావరి ఖని. ఎట్లా తీసుకుపోదామన్నా కూడా ఈ సింగరేణి అనేది అడ్డం వస్తుంది. కాబట్టి అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా బొగ్గు గనుల మీకెళ్ళి నీళ్ళని తీసుకుపోవడం సాధ్యం కాదు, సొరంగం ద్వారా సాధ్యం కాదు, కాలువల ద్వారా సాధ్యం కాదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ సాధ్యమవుతుంది అని 3 సార్లు రిపోర్ట్లో చెప్పారు. మొదటిసారి 6వ పేజీలో చెప్పారు. ఏమని చెప్పారు, మేడిగడ్డ బ్యారేజ్ 105 అడుగుల ఎత్తున కట్టవచ్చు అని చెప్పారు. అది ఫీజిబుల్ అని చెప్పారు, సాధ్యమవుతుంది అని చెప్పారు 105 అడుగులు. కానీ ఒక్క కొండ ఏం పెట్టిందంటే పక్కన మహారాష్ట్ర ముంపుకు గురవుతుందేమో కొన్ని గ్రామాలు అని చెప్పి కొన్ని గ్రామాల పేర్లు కూడా మెన్షన్ చేశారు. కానీ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టద్దని చెప్పలేదు. రెండవది 10వ పేజీలో మళ్ళీ చెప్పారు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ సాధ్యమవుతుంది, కానీ నీళ్లను మిడ్ మానేరు తీసుకుపోవడం అనేది సాధ్యం కాదు అనేది. లాస్ట్లో ఏం చేశారు, వాళ్ళు రికమెండేషన్స్లలో ఒక 6 బ్యారేజీలు గోదావరి మీద కట్టాలని చెప్పి ప్రతిపాదించారు. 6 వాళ్ళు ప్రతిపాదించిన 6 మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి. అయితే కేసీఆర్ గారు ఏం చేశారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను గౌరవించండు. వాళ్ళు మేడిగడ్డ వద్దనలేదు కదా, ముంపు గురవుతుందేమో కొన్ని గ్రామాల పేర్లు ఇచ్చారు 105 మీటర్లు. అయితే ఆయన ఏం చేశాడు, దాన్ని ఎత్తు తగ్గించాడు, 105 మీటర్ల బదులు 100 మీటర్లకే కట్టాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సూచనను గౌరవించిండు, సిరివంచ తాలూకాలో గ్రామాలు మునిగిపోకుండా. రెండవది ఏం చేశాడు, మిడ్ మానేర్ డ్రాప్ చేసుకున్నాడు. అది వాళ్ళు చెప్పిందే. మేడిగడ్డ బ్యారేజ్ కట్టమని వాళ్ళే చెప్పారు, సాధ్యమైద్దని చెప్పారు. దాన్ని ఆయన కట్టిండు. ఎక్కడ రేవంత్ రెడ్డి మాటల్లో నిజం ఎంత ఉన్నది? రెండవది ఆ పేరా ఏదైతే ఉన్నదో లాస్ట్ బట్ 1 పేరా, అది రిపోర్ట్లో చివరి పేజీ ఏదైతే ఉన్నదో దానికంటే ముందు పేజీలో లాస్ట్ పేరాలో వాళ్ళు రాసింది ముక్కలు చేసి చదివాడు. నాట్ డిజైరబుల్. వాళ్ళు నాట్ డిజైరబుల్ ఎందుకన్నారు, ఈ మిడ్ మానేర్ కలపడం నాట్ డిజైరబుల్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నాట్ డిజైరబుల్ అనలేదు.
బట్ ఆయన సగం చదివిండు, సగం వదిలేసిండు. ఇంత దుర్మార్గంగా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయనకి ఇంగ్లీష్ రాదని మనం అనుకోలేము. చదవడం అయితే వస్తుంది కదా, మరి ఒక పేర మొత్తం చదవాలి కదా. ఇంగ్లీష్ అంటే నాకు వస్తుంది. దీని మీద మీరు మాట్లాడమని రేవంత్ రెడ్డిని. నేను చెప్పింది నిజం కాదా? పోనీ మీరు రిటైర్డ్ ఇంజనీర్లు ఇప్పుడు ఈ 5గురిలో మీరు ఆ రిపోర్ట్ ముందు పెట్టుకొని మీరు ఎవరినైనా అడగండి. ఆ రిపోర్టు మీరు నేను మాట్లాడిన ఈ వీడియోలో మీరు రిపోర్ట్ను చూపెట్టండి, నేను ఇస్తాను మీకు. ఓకే. ఆ రిపోర్ట్లో నేను చెప్పిన పేరాలు ఉన్నాయా లేవా, ఇవి కరెక్టేనా కాదా మీరు అడగండి. శ్యాంప్రసాద్ రెడ్డి గారిని కానీ, ఆడున్న చంద్రమౌళి గారిని కానీ, వెంకటరామారావు గారిని, అందరిని ఎవరినైనా అడగండి. ఇంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి డిస్టార్ట్ చేసి చెప్పడం, వక్రీకరించడం అనేది ఒక సీఎం స్థాయి వ్యక్తికి అశోభనిస్తుందా? సరే, ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇంకొంతమంది బీజేపీ కానీ ఇదంతా రాజకీయ కుట్ర అంటున్నారు. సో జనం రాజకీయ కుట్ర వరకు అనుకోవచ్చు, కానీ ఈ ప్రాజెక్టులో చాలామంది మేధావులు అనబడే వాళ్ళు, కొంతమంది ఏదో టెక్నికల్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కూడా కాళేశ్వరం మీద విమర్శలు చేస్తున్నారు కదా, దాన్ని ఎట్లా చూడవచ్చు? అంటే కాళేశ్వరం మీద వాళ్ళు ఒకే ఒక్క కోణం నుంచి చేస్తున్నారు. కరెంటు బిల్లులు ఎక్కువైతాయి అని చెప్పేసి వాళ్ళు, ఇది వయబుల్ కాదు అని చెప్పేసి. అయితే ఒకటి మనము చూడాల్సింది ఏంటంటే, వేరే దారిలో డబ్బులు సంపాదించడానికి మనకు 100 మార్గాలు ఉన్నాయి. కానీ నీళ్లను తీసుకురావడానికి వాళ్ళకే వదిలేద్దాం. మీరు చూపెట్టండి మరి, ఇంతకంటే తక్కువ ఖర్చుతో నీళ్ళు ఎట్లా తెస్తారు? ఫస్ట్ ఏంటంటే కరెంటు మీద వాళ్ళకి అవగాహన లేదు. ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు విద్యుత్ రంగంలో ఎక్స్పర్ట్స్ కాదు. సాగునీటి రంగంలో కొందరు ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, వాళ్ళకి విద్యుత్ సమస్య గురించి తెలియదు. ఇప్పుడు ఎన్ని యూనిట్లు కాలుతాయి, ఎప్పుడు ఆన్ చేయొచ్చు, ఎప్పుడు ఆఫ్ చేయాలి, సైమల్టేనియస్గా అన్ని 22 పంపింగ్ స్టేషన్స్ ఒక్కటేసారి ఆన్ చేస్తామా? 90 పంపులు ఒక్కటేసారి వర్క్ చేస్తాయా? ఇది వాళ్ళకి అవగాహన లేనిది. ఇది రెండవది ఏంటంటే, వాళ్ళు అన్నట్టు 10,000 కోట్ల కరెంట్ బిల్లులు ఏం కావు. రాను రాను బిల్లులు తగ్గుతున్నాయి. యూనిట్ ఇప్పుడు గ్రీన్కో వాళ్ళతోని కరెంట్ చీప్ కూడా కావచ్చు. చెప్తాను నేను. గ్రీన్కో అనే కంపెనీ ఉంది, వాళ్ళు సోలార్లో దే ఆర్ లీడర్స్. మన హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లోనే ఉంది, మీ ఆఫీస్ దగ్గరలోనే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళు 10,000 మెగావాట్లు మన ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి ₹2.50 యూనిట్ చొప్పున ఏమో మనకు అండర్టేకింగ్ ఇచ్చారు, అగ్రిమెంట్ ఇచ్చారు. అంటే సోలార్ కూడా రాను రాను బాగా తగ్గుతున్నది. కొత్త కొత్త పద్ధతులలో పవర్ జనరేషన్ కనుక్కుంటున్నారు, ఎఫిషియన్సీ పెంచుతున్నారు. మనకు చీప్గా కరెంట్ దొరికే అవకాశం ఉంది. యావరేజ్గా మనం ₹3 లెక్క కట్టినా కూడా చాలా మనకు ఒక 4,000 కోట్ల కంటే ఎక్కువ కాదు దాని మీద. ఇప్పుడు ఈ 200 యూనిట్లకు ఫ్రీ ఇచ్చే కరెంటు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో అంత బిల్లు కూడా కాదు కాళేశ్వరం మీద. రెండవది ఏంటంటే, నీళ్ళు వస్తాయి కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు బోర్లు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆ యాంగిల్లో వాళ్ళు కరెంటు గురించి మాట్లాడి 120 రోజులు నాన్ స్టాప్గా పంపులు పనిచేయవు, సైమల్టేనియస్గా ఒకటేసారి అన్నిట్లో వాడం. ఇంకోటి స్థిరీకరణకు కూడా పైన నీళ్లు రానప్పుడే కింద నుంచి లిఫ్ట్ చేస్తాం. ఒక 25% ఆయకట్టే స్థిరీకరణ కింద పెట్టారు. ఒకవేళ మొత్తం ఆయకట్టుకి ఇవ్వాల్సి వచ్చినా కూడా పైన నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళే వాడుకుంటాం, పైన నీళ్ళు రానప్పుడే కదా ఇచ్చేది. కాబట్టి దీన్ని ఎవ్రీ ఇయర్ ఇంత అవుతుందని ఎట్లా లెక్క చెప్పగలుగుతారు? వర్షాలు పడ్డ సంవత్సరం అవసరమే లేదు కదా. ఇంకోటి ఏంటంటే, స్థిరీకరణే కాదు, కొత్త ఆయకట్టు కూడా. కొత్త ఆయకట్టు అంతా ఎక్కడ డెవలప్ అయింది? మొత్తం డెవలప్ అయింది మిడ్ మానేరు దాటిన తర్వాతనే. కొత్త ఆయకట్టు నీళ్ళు మొత్తం ఈ 18,25,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు మిడ్ మానేరు తర్వాతనే. సో ఒకవేళ పైనుంచి గోదావరిలో వరదలే వచ్చినట్టే, ఎల్లంపల్లి నుంచి అవి డైరెక్ట్ పంపింగ్ అవుతాయి కదా మిడ్ మానేర్లకు, కింద నుంచి ఎత్తిపోసుకోవాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఈ 3 పంపింగ్ స్టేషన్ల ఖర్చు అయితే మిగులుతుంది కదా. తర్వాత వీళ్ళ కేసీఆర్ మీద ఉన్న గుడ్డి వ్యతిరేకతతో వ్యతిరేకిస్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చెవుల్లో పెట్టినప్పుడు ఈ కరెంట్ సమస్య ఉన్నది, ఇది వైబుల్ కాదని ఎందుకు చెప్పలే? దీనికి తేడా ఏంది? ఒకటే పంప్ ఎక్కువ, ఒకటే పంపింగ్ స్టేషన్ ఎక్కువ.
ఎందుకంటే అక్కడనేమో తుమ్మిడాటి దగ్గర నుంచి అయితే ఇప్పుడు 148 ఎత్తులో అయితే కనుక ఒకటి 4 మీటర్ల పంపింగ్ కావాలి. మళ్ళీ అక్కడ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయడానికి మళ్ళీ ఇంకొక పంపింగ్ కావాలి. ఇప్పుడు ఎల్లంపల్లికి ఎత్తిపోయడానికి 3 పంపింగ్లు అవసరమవుతాయి. అన్నారం, కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల, అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, అంతే కదా. ఈ మూడు పంపింగ్ స్టేషన్ల బదులు తుమ్మిడేటి దగ్గర ఒకటి, పైన ఒకటి, అంటే 2 అవసరమవుతాయి. ఓకే. అంటే ప్రాణహిత సృజల స్రవంతికి దీనికి ఒక్క పంపింగ్ స్టేషన్ తేడా. ఒక్క పంపింగ్ స్టేషన్తో వైబుల్ కాకుండా పోతుందా?